భారతదేశ మాజీ ప్రధానమంత్రి అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బీజేపీ కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు అడపా సంపత్ రాయుడు విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు వైభవంగా జరగనున్న సందర్భంగా తెనాలికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు అడపా సంపత్ రాయుడు మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అజాతశత్రువు, పరిపాలనా దక్షుడు వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలను నెలకొల్పాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సంకల్పించినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగా మంగళవారం ధర్మవరంలో ఆయన విగ్రహావిష్కరణ జరిగిందన్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లోనే నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర మంత్రులు భారత్ను విశ్వగురువుగా, వికసిత భారత్గా తీర్చిదిద్దే కృషి చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 25న వాజ్పేయి శత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగానూ జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యావత్ ప్రపంచం గర్వించే వ్యక్తి, అజాతశత్రువు, భారతదేశం యొక్క పూర్వ ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా, సజ్జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహాలని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టాలని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అనుకోవటం, ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అది ధర్మవరంలో జరిగింది, అలాగే నంద్యాల, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఎందుకంటే వాజ్పేయి గారి యొక్క ఆలోచనలతో, వారి అడుగుజాడలతో నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా పనిచేయటం, వారి కోరికల్ని ఈ 100వ జయంతి ఉత్సవం సందర్భంగా వారి కోరికలు నెరవేరే విధంగా, అంటే ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, రాముని యొక్క మందిర నిర్మాణంలో కానివ్వండి, ముస్లిం మహిళలకి తలాక్ అంశంలో కానివ్వండి, అన్ని అంశాలపైన కూడా వారికి ఎంతో దూరదృష్టి కలిగి ఉన్న మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ వాజ్పేయి గారి యొక్క ఆలోచనల్ని ఆచరణ పెడుతూ ఈ దేశాన్ని విశ్వగురువుగా, వికసిత భారత్ దిశగా తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలతో నేడు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ నెల డిసెంబర్ 25వ తేదీన వారి శత జయంతి. అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ రోజున విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ విగ్రహ కార్యక్రమంలో మన జిల్లా వాళ్ళు, రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శత జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి దేశభక్తుడిని స్మరించుకోవటం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భావనే కాదు, యావత్ భారతీయులు కూడా వారిని ఒక మంచి నాయకుడిగా గుర్తించారు. అదేవిధంగా పివి నరసింహారావు గారు విదేశీ పర్యటనప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి కూడా వారిని సెలెక్ట్ చేయటం, ఒకనాడు నెహ్రూ మీ యొక్క మాటలతో రేపటి రోజున తప్పనిసరిగా ఈ దేశానికి ప్రధాని కాగలరని ఆ రోజు నెహ్రూ గారు అనడం, ఇవన్నీ నిజం చేసి సుపరిపాలన అందించిన వ్యక్తి. అందుకోసమని వాజ్పేయి గారి జయంతి రోజుని సుపరిపాలనా దినోత్సవంగా చేస్తున్నారు. అదే క్యాప్షన్తో ఈరోజు